హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ బేతాళ కథ సుకుమారి. విజయపురి రాజైన విద్యాధరుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించి వ్రతాలు నోములు నోచాక రాణి గర్భవతి అయింది. అయితే 2 కవల పిల్లల్ని కంటూనే ఆమె కన్ను మూసింది. విద్యాధరుడు మళ్ళీ వివాహం మాట తలపెట్టనే లేదు. ఆయన కొడుకులకు జయుడు విజయుడు అని పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. జయుడు విజయుడు కన్నా కొన్ని ఘడియలు పెద్దవాడు. అన్నదమ్ములిద్దరూ అన్యోన్యంగా పెరిగి యుక్త వయస్కులయ్యేసరికి అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. విద్యాధరుడికి వార్ధక్యం అనారోగ్యం కారణంగా రాజ్యభారం మోయడం కష్టతరమైంది. అయితే కొడుకులిద్దరిలో ఎవరికి సింహాసనం కట్టబెట్టాలో ఆయన త్వరగా నిర్ణయించుకోలేకపోయాడు. కొడుకులిద్దరూ అన్ని విద్యల్లోనూ సమవుజ్జీలే. ఆయన తన ఆంతరంగికులతో ఈ విషయమై చర్చించగా రాకుమారులిద్దరూ సింహాసనార్హులే. అయినా పెద్దవాడైన జయుడునే రాజును చేయడం ధర్మం అని సలహా ఇచ్చాడు ప్రధానమంత్రి. ఆ రోజున విద్యాధరుడు కొడుకులిద్దరినీ తన మందిరానికి పిలిపించుకొని, మీ ఇద్దరి వివాహాలు ఒకేసారి చేసి పెద్దవాడైన జయుడిని పట్టాభిషిక్తుని చేయాలనుకుంటున్నాను. నా ఆరోగ్యం బాగుండడం లేదు. మన రాజ్య సరిహద్దుల్లోని కొండ ప్రాంతాలకు పోయి కొంతకాలం పాటు అక్కడ ప్రశాంతంగా ఉండదలిచాను. త్వరలోనే అన్ని రాజ్యాల రాకుమార్తెల చిత్రపటాలు తెప్పిస్తాను అని చెప్పాడు. అందుకు జయుడు, క్షమించండి నాన్నగారు, నా కోసం మీరు ఏ చిత్రపటాలు తెప్పించనవసరం లేదు. నేను మన ప్రధాన శిల్పాచార్యుడి కుమార్తెను ప్రేమించాను. ఆమెనే వివాహం ఆడదలిచాను అన్నాడు కొంచెం కూడా తొణక్కుండా. విద్యాధరుడు ఆ మాటలకు నివ్వెరపోయాడు. అయితే కుమారుల పట్టుదల తెలిసి ఉండడంతో ఆయన, నీ అభిప్రాయం ఏమిటి విజయ అని రెండో కొడుకును అడిగాడు. రేపు నా అభిప్రాయం చెబుతాను నాన్నగారు అని తన మందిరానికి వెళ్ళిపోయాడు విజయుడు. మర్నాడు విజయుడు తండ్రితో, నేను లోకంలో అందరికన్నా సుకుమారి అయిన రాకుమారినే వివాహం ఆడదలిచాను. అటువంటి రాకుమార్తెల చిత్రపటాలు మాత్రమే తెప్పించండి అన్నాడు. నెల తిరగకుండానే సుకుమారి రాకుమార్తెలుగా భావించబడే చాలామంది చిత్రపటాలు విజయపురి చేరాయి. వాటన్నిటినీ పరిశీలించాక విజయుడు భువనగిరి, ఉదయగిరి, చంద్రగిరి రాకుమార్తెల చిత్రపటాలను వేరుగా ఉంచి తండ్రితో, నాన్నగారు, ఈ 3 రాకుమార్తెలను స్వయంగా కలుసుకొని కొన్ని ప్రశ్నలు అడిగి ఒకరిని మీ కోడలుగా తీసుకువస్తాను. నేను బయలుదేరి వస్తున్నట్లుగా ఆయా రాజ్యాలకు ఈరోజే వర్తమానం పంపించండి అన్నాడు. ముందుగా విజయుడు భువనగిరి రాకుమారిని చూడబోయాడు. భువనగిరి రాజు విజయుడిని స్వయంగా తన మందిరానికి తీసుకుపోయి సకల మర్యాదలు చేసి కుమార్తెను తీసుకురావలసిందిగా పరిచారికను పంపాడు. కొంతసేపటికి పరిచారిక తిరిగి వచ్చి, క్షమించండి మహారాజా, యువరాణి గారు నిద్రపోతున్నారు. రాత్రి వింజామర్లోని ఒక నెమలి ఈక యువరాణి గారి తల్పం మీద పడిందట. ఆమె దానిని గమనించనే లేదు. రాత్రంతా నిద్ర లేకపోగా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయట. సాయంత్రం సమావేశం ఏర్పాటు చేయమని యువరాణి గారి ప్రధాన చెలికత్తె చెప్పింది అన్నది. ఆ సాయంత్రం భువనగిరి రాకుమారిని కలుసుకున్నప్పుడు విజయుడు ఆమెతో ఏకాంతంగా ఉద్యానవనంలో నడుస్తూ, ఈ వివాహం నిశ్చయమైతే మీరు ఆ రోజున నాకు ఇష్టమైన నీలం రంగు పట్టుచీర ధరిస్తారా అని అడిగాడు. నాకు నచ్చిన ఎరుపు రంగు చీరనే కట్టుకుంటాను అన్నది రాకుమారి. వివాహం కాగానే ముందుగా మా నాన్నగారి పాదాలకు నమస్కరిస్తారా, లేక మీ నాన్నగారి పాదాలకు నమస్కరిస్తారా అని అడిగాడు విజయుడు. మా నాన్నగారి పాదాలకే ముందుగా నమస్కరిస్తాను అని చెప్పింది రాకుమారి తల వంచుకొని. వివాహం విందులో ముందుగా నాకు ఇష్టమైన పాయసం తింటారా, మీకు ఇష్టమైనది ఏదైనా తింటారా అని అడిగాడు విజయుడు. నాకు ఇష్టమైన బూరెలే తింటాను అన్నది రాకుమారి. విజయుడు భువనగిరి నుంచి ఉదయగిరి రాకుమారిని చూడబోయాడు. ఉదయగిరి రాజు పేరుకే రాజు. రాజ్య వ్యవహారాలన్నీ స్వయంగా రాణియే పర్యవేక్షిస్తారు. ఆమె విజయుడికి ఘనంగా మర్యాదలు చేసింది. తర్వాత ఎంతకు రాకుమారి అక్కడికి రాకపోయేసరికి విజయుడు రాకుమారిని పిలిపిస్తారా అని రాణిని అడిగాడు. దానికి రాణి విచారంగా, సాయంత్రం పిలిపిస్తాను నాయన. ఉదయం స్నానానికి ముందు చెలికత్తెలు అమ్మాయికి చందనంలో పాలమేగడ రంగరించి శరీరానికి పూశారు. కానీ పాలమేగడను బాగా చిదమకపోవడంతో మేగడ తరక అమ్మాయి బుగ్గలో గుచ్చుకొని గాయమైంది. అందువల్ల స్నానం పూర్తవగానే అమ్మాయి వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నది అని చెప్పింది. ఆ సాయంత్రం ఉదయగిరి రాకుమారిని కూడా భువనగిరి రాకుమారిని అడిగిన ప్రశ్నలే అడిగాడు విజయుడు.
మొదటి ప్రశ్నకు ఆమె, మీకు నచ్చిన నీలం రంగు పట్టు చీరనే ధరిస్తాను అన్నది తల వంచుకొని. రెండో ప్రశ్నకు జవాబుగా, ముందు మీ నాన్నగారి పాదాలకే నమస్కరిస్తాను అన్నది వినయంగా. మూడో ప్రశ్నకు, ముందుగా మీకు నచ్చిన పాయసం తిన్నాకే వేరే ఏదైనా తింటాను అన్నది సిగ్గుపడుతూ. విజయుడు ఉదయగిరి నుంచి చంద్రగిరి రాకుమారిని చూడబోయాడు. అక్కడ కూడా అతడికి ఘనమైన స్వాగతం లభించింది. రాజదంపతులు స్వయంగా ఎదురు వెళ్ళి అతన్ని తమ మందిరంలోకి తీసుకుపోయారు. విజయుడు అడగక ముందే రాజదంపతులు, నాయనా, నువ్వు మరోలా భావించుకు, అమ్మాయిని సాయంత్రం చూపిస్తాము అన్నారు. మీకు వారాలు అలాంటి పట్టింపులేవో ఉన్నట్టుంది అన్నాడు విజయుడు నవ్వుతూ. అలాంటివేమీ లేవు బాబు. ఈ ఉదయం అమ్మాయి దేవీ మందిరానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే గాలి తాకిడికి రాలిన పారిజాతం పువ్వు అమ్మాయి తల మీద పడింది. అప్పటి నుండి నా బంగారు తల్లి భరించలేని శిరోవేదన అనుభవిస్తున్నది అన్నది రాణి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. ఆ రోజు సాయంత్రం విజయుడు చంద్రగిరి రాకుమారిని ఆమె మందిరంలో కలుసుకుని అవే 3 ప్రశ్నలు అడిగాడు. చీర ప్రసక్తి రాగానే ఆమె, చీర రంగు కాదు ప్రధానం, దాని బరువు. ఏ చీర తేలికగా ఉంటే దాన్నే ధరిస్తాను అన్నది. ఇక పాద నమస్కారాల ప్రస్తావన తేగానే, వంగి అందరికీ విడివిడిగా పాదాలకు నమస్కారం పెడితే నా నడుం పడిపోగలదు. అందువల్ల అందరికీ ఒకేసారి చేతులు జోడించి సరిపెడతాను అన్నది. ఆ పిమ్మట తిండి విషయం వచ్చేసరికి, నా చేతిలో ఏముంది, చిలకత్తెలు ఏది తినిపిస్తే అదే తింటాను అన్నది రాకుమారి చిన్నగా నవ్వుతూ. విజయుడు అక్కడి నుంచి తన రాజ్యానికి తిరిగి వచ్చి, నాన్నగారు, చంద్రగిరి రాకుమారిని వివాహం ఆడదలిచాను. ఆమె లోకంలో ఉన్న అందరు రాకుమార్తెల కన్నా చాలా సుకుమారి అని చెప్పాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఏ పురుషుడైనా తన కాబోయే భార్యలో తెలివితేటలు, వినయం, అందచందాలను గురించి ఆలోచిస్తాడు. అటువంటిది రాకుమారుడైన విజయుడు తన భార్య కేవలం గొప్ప సుకుమారి అయితే చాలు అనుకోవడం హాస్యాస్పదం కాదా? ఏ కొద్దిపాటి తార్కిక దృష్టి, హేతుబుద్ధి, ఇంకిత జ్ఞానం ఉన్నవాడు కూడా ఇలా ప్రవర్తించగలడా? ఒకవేళ విజయుడు ఇలా ప్రవర్తించడానికి వేరే ఏదైనా కారణాలున్నాయా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కవల సోదరుడుగా వయసులో కొన్ని ఘడియలు చిన్నవాడైనందున విజయుడికి సింహాసనం దక్కకుండా పోయింది. రాజు కాబోతున్న అన్న ఏపాటి రాజకీయ పరిజ్ఞానం లేని ఒక పేద ఇంటి పిల్లను వివాహం చేసుకుంటున్నాడు. ఆ పిల్ల రాణి అయినప్పుడు రాజకుటుంబం నుంచి వచ్చే విజయుడి భార్యకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది. దానివల్ల స్పర్ధలకు, కుట్రలకు అవకాశం కలుగుతుంది. అందువల్ల అతడి భార్య రాణి కాకపోయినా తనలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నదనే తృప్తి కలిగి ఉండాలి. నేను లోకంలో అందరు రాకుమార్తెల కన్నా సుకుమారిననే తృప్తి ఆమెకుంటుంది. పోతే పారిజాత పుష్పం బరువుకి శిరోవేదనకు గురి అయిన సుకుమారి కిరీట భారం, రాజ్యభారం మోయడానికి సిద్ధపడదు. కుటుంబంలో శాంతి, రాజ్య సుస్థిరత కోరే విజయుడు అలాంటి భార్యను తెచ్చుకున్నాడు తప్ప తార్కిక దృష్టి, హేతుబుద్ధి లేనందువల్ల మాత్రం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.